ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ ని చూద్దాం. మంచు ఫ్యామిలీలో వివాదం ముదురుతోంది. చరిత రఘులపై కేసు నమోదైంది. కన్నప్ప హార్డ్ డిస్క్ లో 70 నిమిషాల ఫుటేజ్ ఉంది. మనోజ్ పై విష్ణు పరోక్ష కామెంట్ చేశారు. ఆన్లైన్లో సినిమా లీక్ అయినా ఎవరూ చూడవద్దంటూ విష్ణు కోరారు. ఓ వేదికపై చరితకు మనోజ్ థ్యాంక్స్ చెప్పిన వీడియో హల్చల్ చేస్తోంది. ఎవరో చెప్తేనే హార్డ్ డిస్క్ దొంగతనం చేశారని విష్ణు చెప్తున్నారు. రోజు రోజుకు వివాదం ముదురుతోంది. మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్న మంచు ఫ్యామిలీలో వివాదం ముదురుతోంది. చరిత రఘులపై కేసు నమోదైంది. కన్నప్ప హార్డ్ డిస్క్ లో 70 నిమిషాల ఫుటేజ్ ఉంది. మనోజ్ పై విష్ణు పరోక్ష కామెంట్ చేశారు. ఆన్లైన్లో సినిమా లీక్ అయినా ఎవరూ చూడవద్దంటూ విష్ణు కోరారు. ఓ వేదికపై చరితకు మనోజ్ థ్యాంక్స్ చెప్పిన వీడియో హల్చల్ చేస్తోంది. ఎవరో చెప్తేనే హార్డ్ డిస్క్ దొంగతనం చేశారని విష్ణు చెబుతున్నారు. రోజు రోజుకు ఈ వివాదం ముదురుతోంది. మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. మంచు ఫ్యామిలీలో వివాదం ముదురుతోంది. చరిత రఘులపై కేసు నమోదైంది. కన్నప్ప హార్డ్ డిస్క్ లో 70 నిమిషాల ఫుటేజ్ ఉంది. మనోజ్ పై విష్ణు పరోక్ష కామెంట్ చేశారు. ఆన్లైన్లో సినిమా లీక్ అయినా ఎవరూ చూడవద్దంటూ విష్ణు కోరారు. ఓ వేదికపై చరితకు మనోజ్ థ్యాంక్స్ చెప్పిన వీడియో హల్చల్ చేస్తోంది. ఎవరో చెప్తేనే హార్డ్ డిస్క్ దొంగతనం చేశారని విష్ణు చెప్తున్నారు. రోజు రోజుకు వివాదం ముదురుతోంది. మంచు కుటుంబంలో రోజు రోజుకు వివాదం ముదురుతుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రవీణ్. అయితే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం కావడం టాలీవుడ్ లో తీవ్ర చర్చాంశం మారిందని చెప్పాలి. ఇటీవల ఈ విషయం బయటికి రావడంతో హాట్ టాపిక్ గా అయితే మారిందనే చెప్పాలి. అయితే హార్డ్ డిస్క్ ఎవరు మాయం చేశారన్న దానిపైన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో హార్డ్ డిస్క్ మాయం పైన హీరో మంచు విష్ణు స్పందించారు. మూవీ ప్రమోషన్ లో భాగంగా చెన్నైలో నిర్వహించిన ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ ఈ విషయంపై మంచు సంచలన కామెంట్లు కూడా చేయడం జరిగింది. అయితే మనోజ్ ఇంట్లో పనిచేసే రఘు, చరిత అనే వ్యక్తులే ఈ పని చేశారు ఉంటారని కూడా మంచు తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. అయితే వాళ్ళుగా తీసుకున్నారా, ఇంకెవరైనా చేయించారా అనే దాని లోపల త్వరలో తెలుస్తుందని కూడా అయితే చెప్పడం జరిగింది. హార్డ్ డిస్క్ బయటికి వెళ్లిన విషయమై పోలీసుల ద్వారా రిపోర్టర్లకు తెలియడం వల్లే బయటకు వచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని బయటికి తెలపడంతో తనకి ఇష్టం లేదని మంచు వెల్లడించడం కూడా జరిగింది. కలర్ గ్రేడింగ్ కు సంబంధించిన ముంబైలో రెడీ అవుతుంది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉందని తెలిపారు. మొదట పంపిన ఈ కాపీ సరిగా రాకపోవడంతో ఆ కంపెనీ హార్డ్ డిస్క్ మొత్తం టోటల్ గా కూడా కొరియర్ చేసించామని, ఎవరు ఆన్లైన్ లో ఒకవేళ ఇది ఆన్లైన్ లో కూడా రిలీజ్ అయితే
అయితే ఎవరు కూడా చూడొద్దు అంటూ కూడా అయితే మంచు విష్ణు ప్రాధాన్యపడినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ దానిపైన ఖచ్చితంగా మంచు విష్ణు మాట్లాడుతూ మేము 2 అడ్రస్లు వెయిటింగ్ చేస్తా ఉన్నాం. అందులోపల ఆఫీస్ అడ్రస్ ఒకటి ఉంది, మరొకటి జిఎస్టి రిజిస్టర్ పేరిట ఉంది. ఇది ఫిలిం నగర్ లో ఉన్నటువంటి ఇంటి అడ్రస్. ఆ ముగ్గురికి సంబంధించిన ఏదైనా ఇక్కడే వస్తుంది. ఇక్కడ ఉండే మా మేనేజర్లు ఎవరు వాళ్ళు అందజేస్తారు. దాదాపు 15 ఏళ్ళు ఇదే జరుగుతుంది. కానీ 24 ఏళ్ల ఫ్యాక్టరీ కొరియర్ వచ్చిందని ఆ సమయంలో రఘు అని అతను వచ్చి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ మొత్తం టోటల్ గా కన్నప్ప మూవీ వస్తున్న కారణం లోపల ఇదంతా మొత్తం టోటల్ గా కుట్ర పని ఇది చేశారు అంటూ కూడా చెప్పుకొని వస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.